Hi everyone, I'm Dr. Swati. So November 14th is a World Diabetic Day. సో ఈ డయాబెటిక్ డే రోజున ఫ్యూ లైన్స్ తెలుసుకుందాం డయాబెటీస్ గురించి. సో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కూడాను ఒక డయాబెటిక్ పేషెంట్ ఖచ్చితంగా ఉంటారు. సో ఈ డయాబెటీస్ అన్నది ఎందుకు తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇన్సులిన్ అనే హార్మోన్ గురించి తెలుసుకోవాలి. సో మన ఇన్సులిన్ అనే హార్మోన్ మనకు ప్యాన్క్రియాస్ నుంచి బీటా సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనం ఈ డయాబెటీస్ అంటే ఈ ఇన్సులిన్ అనేది బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గింది అంటే గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువైందంటే గ్లూకోజ్ తగ్గుతుంది. బ్రాడ్ సెన్స్లో చూసుకున్నట్లయితే డయాబెటీస్ 2 టైప్స్ ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ ఏంటి అంటే ఈ టైప్ 1 డయాబెటీస్లో పూర్తిగా ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. అంటే ఈ బీటా సెల్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తుంటాయో ఆ బీటా సెల్స్ డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల, అంటే ఆటో యాంటీబాడీస్ వల్ల ఇక్కడ పూర్తిగా మనకు ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. సో ఇది యూజువల్గా మనకు 10 to 20 years ఏజ్ గ్రూప్లోనే బయటపడిపోతుంది. అండ్ ఈ పీపుల్ యూజువల్గా తిన్నగా ఉంటారు. సో దీన్ని మనం టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అంటాము. కాంప్లికేషన్స్ ఏంటంటే డయాబెటిక్ కీటోసిడోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. అండ్ వీళ్ళు యూజువల్గా తిన్నగా ఉంటారు అండ్ చాలా అర్లీ ఏజ్లోనే వీళ్ళకి ఇన్సులిన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు కాబట్టి వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. సో ఇప్పుడు నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ యూజువల్గా మనకు కొంచెం ఓల్డర్ ఏజ్ అంటే 40 అబోవ్ ఏజ్ గ్రూప్లోనే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే యూజువల్గా లైఫ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ యూజువల్గా పాజిటివ్ ఉంటుంది, అంటే పేరెంట్స్కి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అంటే వాళ్ళు హై ఫ్యాట్ డైట్ తీసుకోవడము, ఆల్కహాల్ స్మోకింగ్ కన్జ్యూమ్ చేయడము, అలానే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీగా ఉండడం కావచ్చు, లేదంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకుండా పోవడము. సో యూజువల్గా డయాబెటీస్ వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడము, ఎక్కువ దాహం వేయడము, ఎక్కువ ఆకలి వేయడము, తొందరగా నీరసం అయిపోవడము. సో ఇలాంటివన్నీ కూడాను కొంచెం సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. ఒకసారి లేదు అంటే డైరెక్ట్ కొంచెం పూర్తిగా మనం రెగ్యులర్గా చెకప్ చేసుకోకపోతే డైరెక్ట్ కాంప్లికేషన్స్లోనే ప్రజెంట్ అవుతారు అనమాట. అంటే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వస్తే త్వరగా తగ్గకుండా ఉండడము, ఏదైనా ఒక గాయం అయిందంటే తొందరగా అది మానకుండా ఉండడము. సో ఇలాంటి వాటితో ఒక్కొక్కసారి డైరెక్ట్గా అంటే రెగ్యులర్గా వాళ్ళు చెకప్ చేసుకోకపోతే డైరెక్ట్గా విత్ కాంప్లికేషన్సే ప్రజెంట్ అవుతారు. సో యూజువల్గా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఒబేస్ ఉంటారు. వీళ్ళు ఎకాంథసిస్ నైగ్రెన్స్ అని కూడా అంటాము. సో ఎకాంథసిస్ నైగ్రెన్స్ అంటే కొంచెం మెడ మీద అండర్ ఆర్మ్స్లో బ్లాక్గా ఉంటారు. సో అట్లనే పీసీఓడి అనమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లానే లిపిడ్ ప్రొఫైల్, లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్స్. సో ఇన్వెస్టిగేషన్స్ చూసుకున్నట్లయితే యూజువల్గా మన ఫ్యామిలీలో ఆల్రెడీ డయాబెటీస్ ఉంది ఎవరికన్నా అంటే కొంచెం అర్లీగానే ఇన్వెస్టిగేషన్, రెగ్యులర్ చెకప్స్ అనేది కొంచెం అర్లీగా స్టార్ట్ చేసుకుంటే బెటర్. అంటే ఒక 30 అబోవ్ ఏజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం ఇయర్లీ వన్స్ అన్న అట్లీస్ట్ ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్, HbA1c. సో ఇలాంటి టెస్ట్ చేసుకోవడం వల్ల మనం తొందరగా మనకు డయాబెటీస్ ఉందా లేదా అన్నది కనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనం డయాబెటీస్ని ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది, ఒకవేళ డయాబెటీస్ని ట్రీట్ చేయకపోతే కాంప్లికేషన్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. అంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. సో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి డయాబెటిక్ కంట్రోల్ చేయగలిగితే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు. అంటే ఎగ్జాంపుల్ లైక్ న్యూరోపతి అనమాట. సో అంటే వాళ్ళకి సెన్సేషన్స్ తగ్గిపోవడం వల్ల ఏదైనా ములుగుచ్చుకున్న అవి తెలియకపోవడం, అంటే అరిపాదాల మంట కానీ ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటి కంప్లైంట్స్, సో న్యూరోపతిని కంట్రోల్ చేయొచ్చు. అలానే నెఫ్రోపతి కావచ్చు, అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆ నెఫ్రోపతి కానీ రెటినోపతి అంటాం. డయాబెటిక్ రెటినోపతి అంటే ఆ రెటీనా డ్యామేజ్ కాకుండా ముందుగానే మనం డయాబెటిక్ కంట్రోల్ ఉందంటే ఆటోమేటిక్గా అది కూడా కంట్రోల్ అవుతుంది. లేదంటే వీళ్ళకి అట్రాక్ట్ వచ్చా అంటే కంటి శుక్లాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో డయాబెటిక్ ఫుట్ అంటాము. లేదా ఎందుకని ఏదైనా ఒక దెబ్బ తగిలిన గాయమైనా కూడా అది త్వరగా క్యూర్ అయిపోవడం వల్ల ఆంపిటేషన్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో డయాబెటీస్ అన్నది ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ మీద కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇదే కాకుండా మనకు ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. అంటే మలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా అంటారు. అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక ఆర్గాన్ కాదు, డయాబెటీస్ అన్నది ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్లో, అంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. మనం అంటే అందరిలోనూ అంటే అందరిలో కాదు, ఎవరైతే అన్కంట్రోల్డ్గా ఉంటారో, అంటే ప్రాపర్గా మెడికేషన్ తీసుకోకుండా, ప్రాపర్గా చెకప్స్ చేయించుకోకుండా, సో ఎవరైతే ఏదైతే డైట్ కంట్రోల్ అవ్వచ్చు,
మెయింటైన్ ఎవరైతే చేయరో వాళ్ళలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే సో మనం ఆల్రెడీ తెలుసు టైప్ 1 డయాబెటీస్కి ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు కాబట్టి మనం ఇన్సులిన్ సప్లిమెంటేషన్ ఇస్తాం. వెరాజ్ ఇన్ టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే యూజువల్గా ఇక్కడ రెసిస్టెన్స్ మాత్రమే ఉంది కాబట్టి సో మనము ఇక్కడ ఫస్ట్ టాబ్లెట్స్ మెడికేషన్స్ పెట్టి చూస్తారు. సో మెడికేషన్స్ టాబ్లెట్స్ ఓరల్ టాబ్లెట్స్ వర్క్ చేయకపోతేనే నెక్స్ట్ ఇన్సులిన్ పెట్టడం జరుగుతుంది. అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రైమోడియల్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ప్రైమోడియల్ ప్రివెన్షన్ అంటే అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవ్వకుండానే చూసుకోవడం, అంటే ఐడియల్గా బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, అండ్ హై జంక్ ఫుడ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అవాయిడ్ చేయడం, హై ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయడము. సో ఇవన్నీ చేయడం వల్ల మనం అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవ్వకుండా చేసుకోగలము. సో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అట్లీస్ట్ ఒకవేళ మనకు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారు, సో అట్లాంటి కండిషన్స్లో మనం అవాయిడ్ చేయలేం. అవి ఏజ్ కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవడము, అంటే అర్లీగా మనకు డయాబెటీస్ ఉందా లేదా అన్నది అర్లీగా చెకప్ చేసుకోవడం వల్ల అది తెలుసుకోగలిగినామంటే త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. మన కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ లేదంటే ఆల్రెడీ డయాబెటిక్ అనుకోండి, సో ఆల్రెడీ డయాబెటిక్ వాళ్ళైతే వాళ్ళకి అడ్వైస్ చేసినటువంటి డైటిక్ స్టిక్ ఆన్ అవ్వడం, వాళ్ళకి అడ్వైస్ చేసినటువంటి ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో సో ఓరల్ మెడికేషన్స్ అవ్వచ్చు, ఇన్సులిన్ అవ్వచ్చు, వాటికి స్టిక్ ఆన్ అయ్యి రెగ్యులర్గా ఒక డిసిప్లైన్డ్గా వాటిని యూస్ చేసుకోవడం వల్ల కూడా మన కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక డయాబెటీస్ గురించి ఒక జస్ట్ బ్రీఫ్. సో ఎందుకంటే ఇవన్నీ కూడాను మన లైఫ్ స్టైల్ వల్ల మనము ఇవన్నీ అవాయిడ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ and please be aware of diabetes, and thank you for watching.